అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ఒడ్లు కొనని ముచ్చట సీఎం దాకా పోయింది. సాగి సాగి జిల్లా కలెక్టర్లే ధాన్యమంతా కొనాలన్నట రంగంలకు దిగి. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే బాగుండేనట రోజులు. మళ్ళీ సర్కారు పెంచుతున్నదట పోటీ పరీక్షల ఫీజులు. బెంగళూరులో పెట్టిన పార్టీలో దొరికినరట తెలుగు సినిమేషకాళ్ళు. లా అండ్ ఆర్డర్ లాంఛనాలతోని పట్టుకపోయినరు పోలీసోళ్ళు. వ్యవసాయ ఆఫీసర్లు చెప్పినట్టినకుంటే రైతులకు మైనసు. సర్కారు చెప్పిన ఒడ్లు పండిస్తేనే వస్తుందట బోనసు. దిల్కుష్గా స్టెప్పులేసి ఎస్పీ సార్ చేసిండు డ్యాన్సు. సోషల్ మీడియాలో సారుకు వెరిగిపోతున్నారు ఫ్యాన్స్. ఒడ్ల కొనుగోలు కేంద్రాలను చూసుకునే జిమ్మెదారి మొత్తం జిల్లా కలెక్టర్దేనట. ఇక జిల్లా ప్రథమ పౌరులే కుప్పబోసిన ధాన్యాన్ని కాంటకేసి కుట్లేసి లారీల్లో ఎక్కిచ్చేదాకా చూసుకుంటారట. మొన్నటిదాకా వ్యవసాయ ఆఫీసర్లు చూసుకుంటారు అన్నారు కదా, ఇప్పుడు కలెక్టర్లను చూసుకోమని ఎవరు చెప్పిర్రు అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. ఐకేపీ సెంటర్లలో అన్నదాతలు అవస్థలు పడుతున్న ముచ్చట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దాకా పోయిందట. ఒక్క ఇత్తు ఇడిచిపెట్టకుండా కొంటామని సీఎం సార్ చెప్పినా, సార్ చెప్పిన దానికి ఐకేపీ సెంటర్ల కాడ జరుగుతున్న దానికి దున్యా ఆస్మాన్ ఫరాక్ ఉన్నదట. మళ్ళీ ముఖ్యమైన ముచ్చట ఏంటంటే, రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు కూడా వ్యవసాయ ఆఫీసర్లు చేయకపోయే వరకల్లా అట్లా కూడా సార్కు బాధ అనిపించవచ్చు. ఇది అగ్రికల్చర్ ఆఫీసర్లతో అయ్యే పని కాదు. కలెక్టర్లు అయితేనే కరెక్ట్గా చేస్తారని అనుకున్నాడో ఏమో. ఆయనతో ఆ జిమ్మెదారి మీరే తీసుకోవాలని చెప్పిండట. ఇంతకు మునుపో లెక్క ఇప్పుడు ఓ లెక్క అని ఏదో సినిమాల డైలాగు ఉన్నట్టే వ్యవహారం ఉండేటట్టున్నది. కలెక్టర్లే కల్లాల కాడికి పోయి ఎండిన ఒడ్లు పచ్చి ఒడ్లు అన్ని కూడా పరీక్ష బట్టి చూసి కాంటకు చేసుకుంటా ఏ రైతు ఎన్ని క్వింటాలు వండించిండు ఏం కథ అని అన్ని లెక్కలు రాసుకొని పైసలు ఇస్తారు కావచ్చు. కలెక్టర్ల పుణ్యాన్న ఒడ్లు జల్దిన కొంటే అంతే చాలు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి సారు వానలు వడకముందు తీసుకున్నా గానీ ఆ రైతులకు ఎంతో కొంత ఫాయిదా ఉండేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తారు కదా, అగో ఆ ఎగ్జాములు రాయాలంటే మునుపటి ఫీజు ఉండదట. ఫీజు పెంచుతున్నారట. ఈడికే ఉన్న ఫీజులు కట్టలేక స్టూడెంట్స్ బాధలు పడుతుంటే మళ్ళా పరీక్ష ఫీజులు పెంచి ప్రభుత్వం కూడా ఈ పరీక్షలు పెట్టుడు ఏంది? అసలు సామాన్య విద్యార్థులు చదువుకోవద్దా ఎట్లా? ఈ ముచ్చట ఇవ్వాలన్నారంటారా? ఇనుండ్రి మీరే. ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది, ఫ్రీగా పెడతాం, ఫ్రీగానే అన్ని పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినారు. కానీ ఇలా ఏం చేస్తున్నారు? 400 రూపాయలు ఉన్న పరీక్ష ఫీజును ఇలా 2000 రూపాయలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇన్నరా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడో? ఫ్రీగా పరీక్షలు రాపిస్తామని చెప్పి కారు పార్టీ ఏలుబడిలున్న 400 రూపాయల పరీక్షా ఫీజును ఇప్పుడు మళ్ళీ సర్కారు 2000 చేసిందని అనుకొచ్చుండు. అయ్యా కేటీఆర్ సారు, తమరేనా ఫీజుల గురించి పెరిగినాయని మాట్లాడుతున్నది? మీరేమన్నా తక్కువనా? పోటీ పరీక్షలకు ఫీజులు పెంచిందే మీరు కాదా? 10 ఏళ్ల మీ ఏలుబడల మీరు ఎన్నడన్న ఉత్తపుణ్యానికే పరీక్షలు రాపిచ్చిర్రా? ఫీజుల కోసం పిల్లలను రామగోసలు పెడితిరి, ఇప్పుడు రామసక్కదనంగా మాట్లాడబడితిరి. ఏ సర్కారు ఏలుబడిలకు వచ్చిన విద్యార్థులకు మాత్రం ఫీజుల బాధ తప్పుతలేదు. ఒకవేళ యువత మొత్తము రాజకీయాలకు వస్తే కొత్త ఆలోచనతోని పాలిటిక్స్లో ఏమన్నా మార్పు వస్తుందేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణలో ఏం జరుగుతుందో ఎరికే కదా. మర్చిపోయే రోజా అది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన దినము. దాన్ని మర్చిపోతామా? మరవలేము. అందుకే ఈ తేప మలి సర్కారు పెద్ద ఎత్తున తెలంగాణ పుట్టినరోజు పండుగ చేస్తున్నదట. మరి ఏర్పాటు ఎట్లున్నాయి, ఏం కథ, ఏం దాకొచ్చినాయి? ఇందిరామ రాజ్యంలో ఈ తేప రాష్ట్రం బర్త్డే సంబరాలు ఎట్లా చేస్తున్నదో అన్ని అరుచుకుందాం పరి. అటుకులు బుక్కి ఉప్పిడి ఉపాసం ఉండి పానాలు పనంగా పెట్టి రాత్రి పగలు రామగోసబడి మా రాష్ట్రం మాకు కావాలి, మా తెలంగాణ మేమే ఏలుకుంటామని నినాదాలు ఎత్తుకొని కొట్లాడి తెచ్చినామని చెప్పుకునే కేసీఆర్ సారు కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు తెలంగాణ పుట్టినరోజు సంబురాలు చేసిర్రు. ఇప్పుడు అంతకు 10 ఇంతలు ఎక్కువనే జోరుగా చేయాలని షెయి సర్కారు సిద్ధమవుతున్నదట. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని కూడా రాష్ట్రానికి రప్పియాలని చూస్తున్నారట. కేబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడిరట. అసలే తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లకు మన కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చింది. మనం మొట్టమొదలు చేస్తున్న పుట్టినరోజు పండుగ ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం కథ అని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కూడా మంత్రులతో మాట్లాడిండట. సోనియా గాంధీని కూడా రాష్ట్రానికి రప్పియాలనుకుంటున్నారట. కానీ ఏర్పాట్లు మాత్రం కారు పార్టీలు చేసిన దానికి మించి అవ్వాల్దార్ జోర్దార్ చేయాలని ఆలోచన చేస్తుండ్రట. తెలుగు సినిమేషకాలు కొంతమంది పోయి బెంగళూరులో రేవ్ పార్టీ పెట్టిరట. అగో రేవ్ పార్టీ అంటే ఏంటిదే అంటారా? అదే నువ్వు నిండదాగి నిమ్మలంగా దుంకేది ఎగిరేది. ఓ ఎగిరి దుంకుడే కాదు, అన్నీ ఉంటాయి అందులో. సినిమాలలో చూపెట్టే కథల కన్నా ఎక్కువనే ఉంటాయట. ఆ పార్టీకి పోయి కొందరు పోలీసులకు పట్టుబడ్డారట. పర్మిషన్ లేదా అంటే ఉంటే పోలీసులు ఎందుకు పట్టుకపోతారు చెప్పురి.
వరేవా మస్తు మందే ఉన్నారు కదా పార్టీలా, ముక్క మందు సింధు అన్నీ ఉన్నాయట. అట్లనే డ్రగ్స్ కూడా తీసుకున్నారట. ఇంత కష్టపడుతున్న ఈ శ్రామికుల పనితనం గుర్తించకుంటే ఎట్లని సర్కారు వారి లాంఛనాలతోని పోలీసులు పట్టుకపోతుంటే సిగ్గుబాయ అనుకున్నారో ఏమో గాని ఇట్లా ముఖాలు కనిపించకుండా అంగీలతోని అన్ని మూసుకున్నారు. పర్మిషన్ లేని పార్టీలు చేసుకునేటప్పుడు ఈ ఎగురం ఎడిగిపోయిందో మరి. ఇప్పుడు ముఖం దాచుకుంటే ఏం లాభం? దావత్ అంటే చేసుకునే తీరు చేసుకోవాలి గాని ఇట్లా భయం లేని కోడి బాధలరా గుడ్డు పెట్టింది అన్నట్టు బరిదెగించి చేసుకుంటే ఇట్లనే ఉంటది. రేవు పార్టీలు చేసుకునుడే తప్పు అంటారు. అట్లా ఎరుకుండి కూడా ఇంకా ఈ సక్కదనాల దావత్కు సినిమేషకాళ్ళ కానుంచి రియల్ ఎస్టేట్ దందా చేసుకునేటోళ్ళు పేరు మోసిన పెద్ద పెద్దోళ్ళే వచ్చిరట. వాళ్ళంతా ఎవరు ఏంది ఏం కథ అన్ని పోలీసులు చెప్తామంటున్నారు. సన్నబొడ్లు వండిస్తేనే కింటలకు 500 బోనస్ ఇస్తారట, లేకుంటే లేదట. అగో నెల దినాల కింద ఎంపీ ఎన్నికల ప్రచారంలో మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమనే ఒడ్లు వండించే ప్రతి రైతుకు బోనస్గా 500 ఇస్తామని అన్నాడు. ఇప్పుడు మళ్ళా సన్నబొడ్లకే ఇస్తారని ఎవరన్నారు అంటారా? ఈనుండ్రి మీరే. ప్రతి రైతన్నకు, సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. ఇన్నారా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పింది? అంటే సన్నం ముడ్లలో కూడా రకాలు ఉన్నాయా? మరి ఏ రకం వరి చేస్తే 500 ఇస్తారు? సన్నం ముడ్లనే సర్కారు చెప్పినవి కాక వేరే చేస్తే ఇయ్యరా? మొత్తం ముచ్చట చెప్పుండ్రి సారు. సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. వ్యవసాయ ఆఫీసర్లు చెప్పిన సన్నబొడ్లు చేస్తేనే బోనస్ 500 అట, లేకుంటే లేదన్న తరీకల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అనుకొచ్చిండు. కానీ మీరు ఇట్లా తేపకు మాటలు మారిస్తే ఎట్లా సారు? మన ముఖ్యమంత్రి సారేమో ఒడ్లు పండించే ప్రతి రైతుకు 500 బోనస్ అన్నాడు. మళ్ళా వెనక చెక్కి మాట మార్చి సన్నబొడ్లు పండించిన వాళ్ళకే అన్నాడు. మళ్ళా మీరు సర్కారు వ్యవసాయ ఆఫీసర్లు చెప్పి సన్నబొడ్లు పండిస్తేనే అన్నదాతలకు బోనస్ అంటున్నారు. అసలు మీ సర్కారు ఏం చేస్తుందో ఏం చెప్తున్నదో మీకన్నా క్లారిటీ ఉన్నదా సారు? ఈ ముచ్చట ఎన్నికలకు ముంగట్నే చెప్తే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చు కదా. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా అన్నట. ఎట్లా మార్పు 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 అన్నారు. మార్పు అంటే మాటలు మార్చుడేనా సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత మేడంకు బెయిల్ వచ్చేటాడు కనిపిస్తలేదు. మొన్ననే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇక కవిత మేడం కూడా వస్తుందని కారు పార్టీలు కలలు అంటూరట, కానీ జైల్లోనే ఉండేటట్టు కనిపిస్తున్నదట. స్కామ్ల ముఖ్య పాత్రధారి అని చెప్పుకునే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్కు వచ్చుడేంది, కవిత మేడంకు రాకపోవడం ఏంది అంటారా? చెప్తాపారి. విచారణకు గడువు పెరుగుతూనే ఉన్నది తప్పితే గడువు ఒడిచిపోయి బెయిల్ మీద బయటకు వచ్చింది లేదు కదా. మల్లోపారి ఢిల్లీ కోర్టు జూన్ 3 తారీఖు దాకా గడువును పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సురువు చేసిందే కేజ్రీవాల్ సార్ అంటారు. మరి అందులో ఎక్కువ పాలు మాత్రము కవిత మేడంకే ఉన్నదా ఎట్లా? లేకుంటే ఏంది చెప్పుండ్రి. లిక్కర్ స్కామ్ కేసులో పట్టుకొచ్చిన కేజ్రీవాల్ సార్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. పెట్టుబడులు పెట్టినదని ఈడీ ఆఫీసర్లు పట్టుకుపోయిన కవిత మేడంకు మాత్రము ఇప్పటిదాకా కూడా బెయిల్ వస్తలేదంటే ఏమన్నట్టు? కేటీఆర్ సార్ అన్న షెల్లెకు కష్టపడి బెయిల్ తెప్పిద్దామన్నా మొన్నటిదాకా ఎంపీ ఎన్నికలాయే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే, ఇప్పుడు మళ్ళా అడిదికు తిరగబట్టే. ఇట్లా వట్టి చూస్తే కవిత మేడంకు బెయిల్ వచ్చుడు కష్టమే, ఇంటికి వచ్చుడు కూడా కష్టమే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్నటి యాసంగి పంటకే రైతు భరోసా మలి సర్కారు ఇస్తుందనుకొని రైతులు కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిర్రు. కాంగ్రెస్ సర్కారు ఏలుబడులకు వచ్చి కూడా ఇప్పటికీ 5 నెలలు కాబట్టి అయినా అన్నదాతల అకౌంట్లలో పైసలు పడకపాయే. ఈ వానకాలం వరకన్నా ఇస్తుందనుకుంటే ఇచ్చేటట్టు లేదట. ఇస్తాం అంటుర్రు. ఇప్పుడెందుకు ఇయరే బాలన్న అంటారా? మీరే నుండి అర్థమవుతుంది. ఖరీఫ్ పంట రావాలి కదా, మీరే చూస్తారు ఒక్కటి తర్వాత ఒకటి మేము పని చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒక్కటి తర్వాత ఒకటి కార్యాచరణలో పెడతాం. ఇన్నరా ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ చెప్పింది ఒకటేనక ఒకటి అమలు చేస్తామని చెప్తున్నాడు. అయ్యా ఇవేనా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మాటలు? మీరు అమలు చేసినట్టే రైతులకు రైతు భరోసా పడ్డట్టే ఉన్నది. మార్పు రావాలే, కాంగ్రెస్ రావాలే అని అన్నారు. కారు పార్టీ ఏలుబడిల కన్నా కష్టమే ఎక్కువ పెడుతున్నారు. గత ప్రభుత్వం పనులే గలీజ్ అనిపించి మిమ్ముల గద్దె మీదకి ఎక్కిస్తే మీరేంది సారు ఇట్లయే పడితిరి? ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీరు పాలకులంగాము సేవకులం అని చెప్పుకున్న మీ పనితనం అంటురు జనం. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ సారు ఓ దావత్కు పోయి మామూలుగా ఎంజాయ్ చేయలేదు.
తోటి పోలీసులతోని పార్టీల పాటలు పెట్టుకుని డ్యాన్స్కే ఊపు వచ్చేంత ఊపు మీద దుంకిండు. మరి ఎన్నడు లేనిది సారుకు ఎందుకు అంతగానం సంబరం అనిపించింది? జిల్లా పోలీసు పెద్ద సారు అట్లా సింధులు చేసుకుంటా ఎందుకు అంతగానం సంబరపడ్డాడంటారా? చెప్తాపాండ్రి. వారెవ్వా సినిమేషకాళ్ళు కూడా ఈ రేంజ్ల స్టెప్పులు వేయరు కావచ్చు. ఏం ఎగురుడు, ఏం దుంకుడు, పాటకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే చుట్టుముట్టు ఉన్నోళ్ళు సీటీలు కొడుతుండ్రు, కీకెలు పెడుతుండ్రు. వారెవ్వా డాన్స్ అంటే డాన్స్ అయిపోన్రి. అసలే ఎస్పీ సార్ అట్లా సివిల్ డ్రెస్సుల సింధులేస్తున్న వీడియోను చూడంగానే డాన్స్ తో అదరగొట్టిన పోలీసు హీరో రేంజ్ లా ఎస్పీ రోహిత్ రాజు డాన్సు అదిరిపోయే స్టెప్పులతోనే ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ అని ఇట్లా తీరు పేర్లు పెట్టి టైటిళ్లు పెట్టి వీడియోలు చేసి వార్తలు రాసి సోషల్ మీడియాలో దింపుతారు. మరి సారు ఇంత ఖుషీలా ఎందుకున్నాడంటే ఎంపీ ఎన్నికల్లో ఏడ కూడా జిల్లాల గడబడలు కాకుండా బందోబస్తును సక్సెస్ చేసినామని సంబురంలా ఇట్లా పాల్వంచల ఓ ఫంక్షన్ హాల్లా పండుగ చేసుకున్నారట. ఎప్పుడు కోపంగా ఉండే కొందరు పోలీసులు అప్పుడప్పుడు ఇట్లా ఆనంద పడుతుంటారు చూడుండ్రి అంటారు ఈ వీడియో చూసినోళ్ళు. బ్యాంకుల కన్నా ఎక్కువ మిత్తి మా సంస్థలో వస్తుందని ఆశ పెట్టి మందితోనే పైసలు డిపాజిట్ చేపించి డబ్బులన్నీ వచ్చినాక గంప చదురుకొని శాంతిరిలా పట్టిరట. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనవి అన్నట్టు మా బతుకయ్యిందని బాధితులు బాధపడుతురట. ఇంతకు ఎక్కువ మిత్తి అని ఆశ చూపి మోసం చేసిన వాళ్ళు ఇవ్వాలంటారా? ముచ్చట చెప్పుకుంటే అంతా వివరిస్తా పాండ్రి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద అబిడ్స్ దగ్గర ప్రియా ఎంటర్ప్రైజెస్ అని కంపెనీ పెట్టి బ్యాంకుల పైసలు దాచుకుంటే మీకు ఏ పాటి మిత్తి వస్తుందమ్మా, అదే మా కంపెనీలు వేసిర్రు అనుకో అంతకంటే ఎక్కువనే డబులు త్రిబులు కట్టిస్తామని చెప్పిర్రట. అసలే కొందరు మనుషులకు ఆశ దురాశ ఎక్కువ ఉంటుందా? దురాశ దుఃఖానికి చేటు అనే శాస్త్రం కూడా అట్లా ఆశ పడుతున్న టైంలో ఎవ్వలకు యాదికి రాదు. అదట్లుండని కానీ ఇక అట్లా మిత్తి ఎక్కువ వస్తుందనే వరకల్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 517 మంది ప్రియా కంపెనీల ప్రియమైన మాటలకు కరిగిపోయి అందులో అకౌంట్లు తీసిర్రట. అచ్చరాల 200 కోట్ల అమౌంట్ డిపాజిట్ చేసిర్రట. పైకమంతా కంపెనీల ఖాతాల్లో పడంగానే ఆయనతో శాంతిర్లా పట్టిరట. ఉదిక్కు పోలీసులు నెత్తిల నోరు పెట్టుకుని ఆశ పెట్టే కంపెనీలను నమ్మకుండ్రి, మోసపోతారని రామశిల్కకు చెప్పినా పబ్లిక్ ఇంటలేరు. ఇట్లా పైసలు ఓడగొట్టుకుంటూనే ఉండ్రు. ఎక్కువ మిత్తికి ఆశపడితే ఏమాయ ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అనే కాడికొచ్చే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు లబోదిబో అని మొత్తుకుంటా పోయి పోలీసులకు ఫిర్యాదు ఇంద్రట. ఇంత పెద్ద ఘనకార్యం చేసిన మహానుభావులు ఎవరంటారా? తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల జనరల్ మేనేజర్గా కొలువు ఎలుగా పెడుతున్న నిమ్మగడ్డ వాణిబాల, ఆమె పెనిమిటి మేక నేతాజీ కొడుకు శ్రీహర్ష కుటుంబం అంతా కలిసిర్రట. ఇంత పెద్ద కుంభకోణం చేసి అన్ని కుటుంబాల నోట్లే తలా పిడికడు మన్ను పోసిర్రు. తిరుమల తిరుపతి గుట్ట మీదకి చిరుత పులులు వచ్చినాయట. ఎంకన్న దేవుని ఎక్కడెక్కడికేలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. గుడికి ఇంత దగ్గర ఉండి గుట్ట మీద తిరిగే మేమెందుకు దర్శనం చేసుకోవద్దు అనుకున్నాయో ఏమో, లేకుంటే క్యూ లైన్లో భక్తులలో నడిచిపోదాం అనుకున్నాయో కానీ కొండ మీదకి చేరుకున్నాయట. మరి స్వామి దర్శనం మంచిగానే అయిందా? చూద్దాం పారి. కొండ మీదకి చిరుతపులులు వచ్చినాయని చెప్పి కట్టెలు పట్టుకొని అడవిలో తిరుగుతున్న పోలీసులను చూపెడుతున్నామేందే బాలన్న అంటారా? అసలైతే ఆ గుట్ట మీదకి వచ్చిన పులులు అలిపిరి నడకతోబల ఆఖరి మెట్ల దగ్గర భక్తులకు కనబడ్డాయట. వీటిని చూడంగానే భక్తులకు ఎట్లా అనిపిస్తుంది చెప్పుండ్రి. అమ్మో పులులు 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 అనికి గెలిపెట్టిరట. అమ్మో మనుషులు మాలస్క మందే ఉండ్రు, మమ్ముల పులులు పులులు అని అంటుర్రు. మేంగిట్లా అక్కడి అడవి ఆఫీసర్ల కంట్లే పడితే ఆయనతో పట్టుకపోయి బోన్ల పెడతారేమో అనుకున్నాయో ఏమో. అవిటితో అవి చూసుకొని మనుషుల అరుపులకు పెడబొబ్బలకు అడవిలో దిక్కుపోయినాయట. అక్కడక్కడనే ఎక్కడన్నా నతికినాయని ఆఫీసర్లు దేవులాడేదందుకు ఇట్లా చెట్ల పొంట పొదలల్లో ఎంకులాడుతుర్రు. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా గానీ తిరుమల తిరుపతి గుట్ట మీద చిరుతపులులు ఏదో ఓ దగ్గర కనబడుతూనే ఉన్నాయి. అప్పట్లో షెడ్డీ గ్యాంగ్ అని బాగా అలచలైంది కదా. షెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేసిన వీడియోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి కదా. ఇప్పుడు దానికి మించి చుడీదార్ గ్యాంగు వచ్చింది. ఆ చుడీదార్లు వేసుకొని గ్యాంగుగా ఏర్పడ్డోళ్ళు ఆడదొంగల మొగ దొంగల వీడియో చూసినాక ముఖాలు కనబడకుండా స్కార్పులు కట్టుకుండ్రు. పెయినిండా పంజాబ్ డ్రెస్సులు వేసుకొని సొంత ఇంట్లోకెళ్ళి నడిచిపోతున్నట్టు ఎంత దర్జాగా నడిచిపోతుండ్రో చూడుండ్రి. మంకీ టోపీలు పెట్టుకున్న పోలీసులు గుర్తుపడుతుండ్రని ఈ కమాలు కట్టినట్టుండ్రు. హైదరాబాద్ పట్టణంలో జగ్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఓ ప్లాట్లకు పోయిండ్రట. 1 కాదు 2 కాదు 4 తులాల బంగారము, అచ్చరాల ₹1,00,000, ఒక ల్యాప్టాప్ ఎత్తుకపోయిర్రట. నీ చుడీదార్ గ్యాంగ్ మీద మన్నువయ్యా. తెలవనోళ్ళు చుడీదార్లు వేసుకొని స్కార్పులు కట్టుకొని ఏడన్నా కనబడితే వీళ్ళది కూడా ఆబ్యాచనే అనే కాడికి తీసుకొచ్చే.
పోలీసులకు ఉన్న కేసులతోనే తలకాయ నొప్పి అవుతుంటే రక్షక భటులకు ఆ కేసులు జాలయన్నట్టు ఇదో కొత్త కేసు. ఓ డిఓ సారు నెల దినాల సంధి ఓ మహిళా చెప్రాసిని మానసికంగా బాధ పెడుతున్నాడట. డ్యూటీ అయిపోయినాక కూడా చీకట్ల ఆఫీస్కు రమ్మంటున్నాడట. ఆఫీసులో ఉన్న ఉద్యోగులను కూడా ఎవరిని కూడా ఆమెతో మాట్లాడొద్దు అంటున్నాడట. ఎవరైనా మాట్లాడితే మంచిగుండదని అందులో నౌకర్లు చేసేటోళ్ళను గట్టిగా గదిరించి పెట్టిండట. ఎవరు కూడా మాట్లాడకపోయేవారు కల్లా ఆమె ఏం చేసిందో చూడుండ్రి. చూసినరా, ఈమె పేరు పార్వతి. మహబూబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఈఓ ఆఫీసులో పెద్ద పెద్ద ఆఫీసర్లకు షాయి నీళ్ళు అందించుకుంటా, కాగితాలు ఫైళ్ళు అందించుకుంటా పని చేస్తుంటుందట. మరి కింద ఎందుకు కూసున్నది అంటే, కింద మీద అన్ని తెల్లబడ్డ ఈ పెద్ద మనిషి ఆయన బిడ్డ వయసున్న ఈమెను అదో రకంగా చూస్తాడట. అంటే ఆయన బిడ్డను కూడా వేరేటోళ్ళు ఈ రకంగా చూస్తే ఈయనకెంత బాధ అనిపిస్తుందో ఏమో పోన్రి, ఆ వయసులో ఆయనకే తెలియాలి. డ్యూటీ అయిపోయి ఇంటికి పోయినాక కూడా ఆమెను ఎవ్వరు లేనిది చూసి మళ్ళా రాత్రి 7:30కు ఆఫీస్కు రా అంటాడట. కొలువు దిగినాక రమ్మనేందుకు ఈ సిపాయి ఎవ్వడు అనాలనిపిస్తుంది కానీ అంటారా, సారు పిలిచిండని గౌరవం కొద్ది వచ్చినాక ఏం పని చెప్పకుండా అట్లనే ఉత్తాగు కూర్చుంటా పెడతాడట. నేను చెప్పిన ఏ పని అయినా చెయ్యాలంటాడట. అంటే ఆ ముసలి ఈడుల ఆ సారు మనసులో ఏం మెదులుతుండొచ్చు, చెప్పినట్టు చేయకుంటే కొలువులకెళ్ళి తీసేస్తా అన్నాడట. ఆఫీసులో ఆమె కోసం పెట్టిన హాజరు బుక్కును కూర్చునే స్టూల్ను కూడా తీసేయించిండట. ఇది మంచితోవ కాదు, ఇది మంచితోవా అని పిల్లలకు పాఠాలు చెప్పవలసిన టీచర్లకు గుణపాఠాలు చెప్పే చదువుల శాఖలో పనిచేసే ఈ మనిషి ఈ మహిళను ఇట్లా దమా ఖరాబ్ అయ్యేటట్టు గోసపెట్టుడేంది? అయ్యా, ముఖ్యమంత్రి కమ్ చదువుల శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మన శాఖలో పనిచేసే ఆడవాళ్లను వేధించే ఆఫీసర్లు ఎక్కువ అవుతున్నట్టున్నారు. వాళ్ళ కథ ఏందో చూడుండ్రి. ఈయన మీద చర్యలు తీసుకొని సారు అంటుర్రు. చదువులు చెప్పే గురువులను దేవుళ్ళ లెక్క చూసుకునేటోళ్ళు. ఇగో ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.